ఫేమస్ చికెన్ పకోడీ సెంటర్ని అయితే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే బిఎఫ్సి, మీకు కనిపిస్తుంది కదా, ఇదే బిఎఫ్సి అన్నమాట. భీమవరం ఫ్రైడ్ చికెన్. కేఎఫ్సి తెలియని చికెన్ లవర్ ఉండరు, అలాగే బిఎఫ్సి తెలియని కేపీహెచ్బి వాసి ఎవడు ఉన్నాడు. ఎందుకంటే పర్టికులర్గా కేపీహెచ్బిలో చికెన్ లవర్స్కి చాలా ఫేవరెట్ ప్లేస్ ఈ బిఎఫ్సి. కేఎఫ్సికి పోటీగా పెట్టారు కానీ వెళ్తారు, మంచి వెళ్తారు. ఇప్పుడు 24 ఏళ్ళుగా ఇక్కడ ఉంది. ఇది చాలా ఓల్డ్ చికెన్ పకోడీ సెంటర్ అనమాట. వీళ్ళ దగ్గర చాలా మంచి వెరైటీస్ అయిన చికెన్ ఐటమ్స్ కానీ, ఫిష్ ఐటమ్స్ కానీ, ప్రాన్స్, సీ ఫుడ్స్, అలా చాలా రకరకాల అయిన ఐటమ్స్ ఉంటాయి. ఒక్కసారి ఈ ఓనర్ సీను గారిని అడిగి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయి, వీళ్ళు ఎన్నాళ్ళుగా ఉన్నారు, వీళ్ళ కష్ట నష్టాలు, వీళ్ళ జర్నీ ఏంటి మొత్తం తెలుసుకుందాం. ఒకసారి ఇంటరాక్ట్ అవుతుంది. శ్రీనివాస్ గారు చెప్పండి, బిఎఫ్సి అని పెట్టడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? ఇది మన ఊరి పేరు అభిమానం పెట్టడం జరిగింది, భీమవరం ఫ్రైడ్ చికెన్. ఓకే, అంటే ఎప్పటికైనా కేఎఫ్సీకి పోటీకి వెళ్దామని అలా కాకుండా మంచి గుర్తింపు అయింది భీమవరం అంటే. భీమవరం ఈ చికెన్ పకోడీ వెస్ట్ గోదావరి ఫేమస్, దాంతో మన ఊరి పేరు పెట్టడం జరిగింది. భీమవరం ఫేమస్. ప్రాపర్ భీమవరం దగ్గర, భీమవరం పక్కన ఆకి. ఓకే, ఎన్నాళ్ళుగా ఉంది మన ఇది? 1999లో స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 28 స్టార్ట్ చేశాను. గత 24 సంవత్సరాలు రన్నింగ్ చేస్తాను. సిల్వర్ జూబ్లీ చేస్తాను. ఎట్లా ఉంది మీకు ఇక్కడ? ఓకే అండి, చాలా హ్యాపీ అండి. దేశ విదేశాల్లో పేరు ఉందండి మనం. బిఎఫ్సి అంటే ఎక్కడైనా గుర్తుపడతారు. చాలా మంది సెలబ్రిటీస్ వస్తారండి, మంచి సినిమా యాక్టర్లు కూడా వస్తారు. సినిమా హీరోలు, సీరియల్ యాక్టర్లు అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటారండి. సినిమా హీరోలతో సహా వస్తుంటారు. మేము కూడా వెళ్ళాం, చాలా ఫేమస్ అండి. చెప్పండి, మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయి? మన దగ్గర చికెన్ బోన్ విత్ బోన్ కాజు అండి, బోన్లెస్ కాజు, చికెన్ లెగ్స్ ఉంటాయండి. ఓకే, చికెన్ లెగ్స్. ఓకే, చికెన్ లెగ్స్, చికెన్ వింగ్స్ అండి, చికెన్ వింగ్స్. ఓకే, చికెన్ ఫిష్ ఐటమ్స్ అండి, ఫిష్ ఐటమ్స్. ఓకే, రవ్వ. ఓకే, ఫుల్ జంబో పీస్లు ఉంటాయండి. ఓకే, ఫుల్ జంబో పీస్, చికెన్ జంబో. ఎంత అండి? చిలాపీ 300 రూపీస్. చిలాపీ. ఓకే, కేజీ ఉంటుంది. కేజీ ఉంటుంది. ఇంకా రొయ్యలు ఉంటాయండి, చేపలు, మెత్తళ్ళు, అన్ని ఐటమ్స్ ఉంటాయి. అన్ని ఐటమ్స్. ఓకే, అంటే పర్టికులర్గా ఈ ఫీల్డ్కి రావడానికి స్పెషల్ రీజన్ ఏమన్నా? చికెన్ పకోడీ అంటే మా నాన్నగారికి ఇంట్రెస్ట్ అండి బాగా. ఓకే, మా నాన్నగారు బాగా ఇంట్రెస్ట్ వలన ఆయన ద్వారా మేము వచ్చామండి. ఫ్యామిలీ. ఇంకా బయట వర్కర్స్ ఎవరు ఉంటారు మనకి, అమ్మ, నాన్న, నేను, తమ్ముడు, అంతే అండి. మీ బయట ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ చేస్తాను. పర్టికులర్గా ఎందుకంటే చేయి మారితే టేస్ట్ మారిపోతుంది. చేయి డైలీ ఒకటే చేయడం వల్ల టేస్ట్ మారుతుంది. దానికోసం, క్వాలిటీ కోసం. మంచి ఫీడ్బ్యాక్స్ ఏమన్నా, మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? హ్యాపీగా ఉంటుందండి. ఇంకా టేస్ట్ అనిపిస్తుంది, ఇంకా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. పర్టికులర్ మసాలా సొంతంగా పడతాం మేము. తర్వాత కారం కూడా సొంతంగా పట్టిస్తాం. బయట వాళ్ళు ఇంకా ఎవరు పట్టింది ఉండదు, మొత్తం అంతా మేము సొంతంగా ఇంట్లో చేసుకుంటాం. ఓన్ రెసిపీ. ఇది హైదరాబాద్ మొత్తం ఎక్కడ తిరిగినా రాదు. అవును, ఇది అసలు ఈ టేస్ట్ రాదు. ఈ బిఎఫ్సిలో ఈ మెత్తలు చాలా స్పెషల్ అనమాట. ఈ చిన్న సైజ్ చేపలు అన్నమాట. ఇవి ఇట్లా ముళ్ళు కూడా ఉంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా మెత్తల్ని నోట్లో పెట్టండి, మెత్త వెళ్ళిపోద్ది. సన్న ముళ్ళు ఉంటాయి ఇందులో, అయినా సరే గుచ్చుకో అనమాట. మెత్తగా నోట్లోకి వెళ్ళిపోతాయి. ఈ స్ట్రీట్లో కేపీహెచ్బి మంజీరామాల్ పక్కన ఉన్న ఈ స్ట్రీట్లో బిఎఫ్సి అనేది చాలా స్పెషల్. ఎందుకంటే వీళ్ళు ఓన్ ఇంగ్రీడియంట్స్తో ఓన్ రెసిపీ వీళ్ళది. వీళ్ళ దగ్గర స్పైసెస్ కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ వస్తారు. చాలామంది సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు, సీరియల్ యాక్టర్స్, పొలిటీషియన్స్ చాలామంది ఇక్కడి నుంచి పార్సల్ తీసుకెళ్ళి పార్సల్స్ వెళ్తూ ఉంటాయి. కేపీహెచ్బిలో అయితే ఫుడ్ లవర్స్కి ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఒక్కసారి వస్తే మళ్ళీ వస్తారు. చాలా టేస్టీ చికెన్ పకోడీ అయితే గ్యారంటీ ఇక్కడ. మీరు కూడా ఒకసారి రండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, నమ్మండి. బిఎఫ్సి అండి, ఇది భీమవరం ఫ్రైడ్ చికెన్. నేను రెగ్యులర్ కస్టమర్ ఇక్కడ.
మా పిల్లల్ని కూడా ఇవాళ బాగుంటుంది టేస్ట్ చేపిద్దామని చెప్పి తీసుకొచ్చాను మా పిల్లల్ని తినడానికి, మా ఫ్యామిలీని. చాలా బాగుంటుంది, రెగ్యులర్గా తింటూ ఉంటాం, ఎప్పుడు వస్తూ ఉంటాం. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది, అంతా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకే మా పిల్లలు ఫస్ట్ టైం తీసుకొచ్చా ఇవాళ తినడానికి. చెప్తున్నానా, బాగుందా చికెన్ పకోడీ? ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చామండి, మా వారు తీసుకొచ్చారు. నిజంగా టేస్ట్ చాలా బాగుంది, స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ రావడానికి ఇక్కడికే ప్రిఫర్ చేస్తున్నాము చికెన్ పకోడీకి, చాలా బాగుంది.